హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. నిఖిల్ కావ్య బుల్లితెర ఫ్యాన్స్ ముద్దుల జంట అని చెప్పవచ్చు. ఈ జంట భలే క్యూట్గా ఉంటుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన కావ్య నిఖిల్ ఆ సీరియల్ ముగిసిన తర్వాత వారి రిలేషన్ను అలాగే కొనసాగించారు. ఇద్దరూ కలిసి పలు షోలు పలు ఈవెంట్లలో కూడా చాలాసార్లు కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్లో నీ స్టేటస్ ఏంటి అని హోస్ట్ నాగార్జున అడిగితే సింగిల్ అంటూ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు నిఖిల్. మరి కావ్యతో రిలేషన్షిప్ మాట ఏంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన 4 వారాల ఆటని గమనిస్తే నిఖిల్ ఖచ్చితంగా టైటిల్ రేస్లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ప్రతి టాస్క్లో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అయితే నిఖిల్ ఫైర్ వేరే లెవెల్లో ఉండేది ఒకప్పుడు. కానీ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ కొంచెం డీలాగా డల్గా ఏదో కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు నిఖిల్. వీటన్నింటికీ కావ్యతో బ్రేకప్ అవ్వడమే రీజన్ అని తాజాగా బయటపడింది. దాదాపు 4 ఏళ్లుగా రిలేషన్స్లో ఉన్న నిఖిల్ కావ్యాలు ఇటీవలే బ్రేకప్ చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వెళ్లే ముందు అటు నిఖిల్ ఇటు కావ్య ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం. మొత్తానికి ఇలా బ్రేకప్ బాధతోనే హౌస్లో ఆడుతున్నాడు నిఖిల్. అందుకే ఇప్పటికీ కావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల కింద నిఖిల్ కావ్య కమాన్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్లీజ్ అక్క, మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్ళండి, నిఖిల్ బాధపడటం చూడలేకపోతున్నాము అంటూ కావ్యను రిక్వెస్ట్ చేస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్. హౌస్లో నైనిక తన బ్రేకప్ స్టోరీ చెప్పిన తర్వాత నిఖిల్ చాలా ఘోరంగా ఏడవడం అయితే జరిగింది. నాది 4 ఏళ్ల రిలేషన్, షోకి వచ్చే ముందే బ్రేకప్ అయ్యింది అంటూ చాలా ఏడ్చాడు. బ్రేకప్ విషయం అప్పుడే మొదటగా హౌస్లో అందరికీ తెలిసింది కూడా. దీంతో నిఖిల్ కావ్య మళ్ళీ కలవాలి అని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. నిఖిల్ బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని, అలాగే నిఖిల్ కావ్య కలవాలి అని కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.